ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను అని. కన్నీటికి కారణాలు చాలా ఉంటాయి. ఒకరికి ఉద్యోగం లేక కన్నీళ్ళు, డబ్బులు లేక కొంతమందికి కన్నీరు, అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబంలో నెమ్మది లేక అనేక మంది ఏదో రకమైన దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అయితే మరి వీటన్నిటికీ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే, ప్రేమ దేవుని బిడ్డ, దేవుడి దగ్గర మాత్రమే. మనుషులు కన్నీళ్ళు చూసి ఎగతాళి చేస్తారు, మనుషులు కన్నీళ్ళను చూసి చులకన చేస్తారు. ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపించే స్వభావం మనుషుల్లో కనబడుతుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైన ప్రేమను చూపిస్తూ ఆ కన్నీటిని దూరం చేసేంత ప్రేమ దేవుడు వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ ఈ హిజ్కియాతో మాట్లాడిన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. దీనికంటే ముందు ఆయనకు ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంటిని చక్కబరుచుకోమని. ఆ మాట ఒక ప్రవక్త ద్వారా విన్న తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, చక్కబెట్టుకోవడం మానేసి దేవుడి వైపు తిరిగి మొరపెడుతున్నాడు. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? ఒకసారి ఈ వాగ్దానం పొందుకోవడానికి ముందు హిజ్కియా చేసిన గొప్ప పని ఏంటి అంటే, దేవుడి వైపు తిరిగి కన్నీళ్లతో దేవుడు మొరపెడుతున్నాడు. ఆ కన్నీళ్ళు ఎవరికీ అర్థం కావు, కానీ దేవుడికి అర్థమైంది. తన ప్రణాళిక మొత్తం దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు నీ కన్నీటికి కారణం ఏమైనా ఉండుండొచ్చు, కానీ ఆ కన్నీటిని చూసి దేవుడు స్పందిస్తాడని నమ్ము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, తృణీకరిస్తారు, మనల్ని కృంగదీస్తారు. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. అనేక మంది హాగరు అరణ్యంలో కన్నీటిని దేవుడు చూశాడు, ఆమె ప్రార్థనకి జవాబిచ్చాడు. హన్నా కన్నీటికి జవాబిచ్చాడు దేవుడు. ఈరోజు హిజ్కియా కన్నీటికి జవాబిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ కన్నీటికి జవాబు ఉంటుంది. దుఃఖపడుతున్నావా? వేదన పడుతున్నావా? ఎవరికి అర్థం కానటువంటి కష్టకరమైనటువంటి బాధల్లో వెళ్తున్నావా? అనారోగ్యమని నిన్ను బాధిస్తుందా? అప్పుల బాధ కన్నీరు వస్తుందా? ఒంటరితనం నలగొడుతుందా? వీటన్నిటికీ పరిష్కారం ప్రభువైన క్రీస్తే. ఈరోజు మొరపెట్టు. ఆ రోజు హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. ప్రభు అంటున్నారు, నీ కన్నీళ్ళు విడవడం నేను చూశానని ఊరుకుంటున్నాడా దేవుడు? నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటున్నావు. ఎన్ని రోజుల నుండి ప్రార్థిస్తున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నీ ప్రార్థన దేవుడు విన్నారు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రభు నీ ప్రార్థన విన్నాను అంటున్నాను. మరి హిజ్కియాతో ప్రార్థన విన్నాను అని చెప్పిన దేవుడు విడిచి వెళ్ళిపోయాడు కాదు. ఏదైతే భయపడ్డాడో అది లేకుండా 15 సంవత్సరాల ఆయుష్ను మళ్ళీ ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నీ కన్నిటికీ కారణం ఏదైనా ఆశీర్వాదం నీ ముందుంది. దేవుడి వైపు చూడు. ప్రభువు నమ్మదగినటువంటి వారు, ఆయన ఆదరించే మనసు కలిగిన వారు, ఆయన అన్ని రకాలుగా నిన్ను హత్తుకుంటారు, ఆదరిస్తారు. ఒక్కసారి యేసు వైపు చూడు. నీ కన్నీటికి జవాబు ఉంది ఆయన దగ్గర. యేసయ్య నీ కొరకే కనిపెట్టుచుంటిని, నీ కృపతో నన్ను దర్శించుము. దేవాన కన్నీరే ఏరులై పారెను, నాలోని గాయం మాన్పుము, నాలోని గాయం మాన్పుము. యేసయ్యా నాలోని గాయం మాన్పుము. ప్రేమని దేవుని బిడ్డ, భరించాలని దుఃఖంతో భయంతో గడుపుతున్నావా? నీ కన్నిటికి ఎవరి దగ్గర సమాధానం దొరకట్లేదా? ఒకసారి ప్రభుతో చెప్పు. దేవాన కన్నీరే ఏరులై పారెను, నాలోని గాయం మాన్పుము, నాలోని గాయం మాన్పుము. నా యేసయ్యా నాలోని గాయం మాన్పుము. నీ గాయం మాన్పే దేవుడు నీ ప్రార్థన వింటారు, నీ కన్నిటికి జవాబిస్తారు. ఆయన హత్తుకుంటారు, నిన్నే నడిపిస్తారు, నిన్నే సాక్షిగా మార్చుకుంటారు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా. మీ సన్నిధి చేత వీరు నింపబడదురుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో వీరు నింపబడదురుగా.
హోలీ స్పిరిట్ గాడ్ అనాయింట్ లార్డ్, మీ శక్తి, మీ సన్నిధి వీరిని కమ్ముకరును గాక. ఈ బిడ్డల కన్నీరును తొడట నేను చూస్తున్నానయ్యా. ధైర్యపరుస్తున్నందుకు వందనాలు, విశ్వాసపు లోతులో నడిపిస్తున్నందుకు వందనాలు. వీరి కష్టము కొట్టివేయబడిన గాక, నష్టము తొలగిపోను గాక. యేసునామములో స్వస్థత, యేసునామములో ఆశీర్వాదం, యేసునామములో విడుదల, యేసునామములో అద్భుతం జరుగును గాక. ఇదిగో వీరు కోరుకున్న ఆశీర్వాదాన్ని వీరికి అనుగ్రహించి మీరే మహిమను పొందుకరమని, వీరి కన్నీరు చూసినందుకు, వీరు ప్రార్థన అంగీకరించినందుకు, అద్భుతం చేసినందుకు దేవా మీకే మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వైపు చూద్దాం. అద్భుతమైన దేవుడు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్.